అందరికీ నమస్కారం. లోకంలో ప్రజలకు ఎప్పటికీ కూడాను అనుకోని కష్ట నష్టాలు దాపురిస్తూనే ఉంటాయి. అందరూ కూడా మేమంతా సుఖంగా ఉన్నాము, మాకేమీ ఇబ్బంది లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ప్రతి వాళ్ళకి తగినటువంటి కష్టాలు ఎప్పుడూ ఏవో రకంగా వస్తూనే ఉంటాయి. అందుకని అందరూ కోరుకునేది ఏమిటంటే, నాకు ఎటువంటి కష్టం ఉండకూడదు, ఎటువంటి బాధ కలగకూడదు, నా జీవితం అంతా కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, నేను సుఖంగా ఉండాలి, ఏ రకమైన ఈతి బాధలు కూడా నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి, నా వారసులకి, ఇంకా వీలైతే నా బంధువులకి రాకూడదు, మేము అందరం సుఖంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. మరి అయితే మనం కోరుకున్నవన్నీ దొరుకుతాయా? మనకి కొండంత ఆశ ఉంటుంది, కానీ ఎంత తీరుతుంది? మరి తీరకపోతే బాధే కదా, దిగులే కదా. అయితే మనం కోరుకోకూడదా? మరి తీరవు, కోరికలు తీరవు, అయితే మరి కోరుకోవడం ఎందుకు? అక్కర్లేదు అంటే నిజమే. కొంతమంది వేదాంతులు చెప్పారు, అసలు కష్టాలన్నిటికీ మూల కారణం కోరికలే కనుక అసలు కోరికల్ని కనుక అణిచిపెట్టుకుంటే, కోరుకోకుండా ఉంటే ఏ బాధ ఉండదు. కోరుకున్న దగ్గర నుంచి అది తీరలేదనేటువంటి బాధ, ఒకవేళ తీరితే కూడా సగమే తీరింది, శాంతం తీరలేదు, మరి ఈ కోరిక తీరినప్పుడు ఇంకో కోరిక ఎందుకు తీరదు అని ఇచ్చతి సతీ సహస్రం సహస్రీ లక్ష్మీహతే లక్షాధిపస్తథా రాజ్యాంతే నరకం ధ్రువం. అది వేరే విషయం. ఇచ్చతి సతీ సహస్రం, ఒక 100 ఉన్నవాడు సహస్రం కావాలని కోరుకుంటాడు. ఒకవేళ వాడు అనుకున్నవి నెరవేరే అనుకోండి, ఆ నెరవేరినటువంటి వాటితో ఊరుకోడు, ఇంకా సహస్రం కావాలని కోరుకుంటాడు. ఒక 100 వరాలు తీరితే 1000 వరాలు కావాలంటాడు. సరే పోనీ భగవంతుడు దయామయుడు 1000 కూడా ఇచ్చాడు అనుకుందాం. సహస్రీ లక్ష్మీహతే, ఒకవేళ 1000 కోరికలు కూడా తీరేయంటే 1,00,000 కోరికలు కోరతాడు. కోరికలకు అంతు లేదు. పోనీ మనం 1000 కోరికలు కోరుకున్నాం, 1000 నెరవేరినాయి, ఇక్కడతో తృప్తిగా ఉందాం, ఇంకా కోరద్దు, ఇంకా కోరితే తీరుతాయో లేదో అనవసరమైన ఆందోళన ఎందుకు, ఇక్కడతో తృప్తిగా ఉందాం అనుకుంటాడా? తృప్తి అనేది ఎక్కడికి తృప్తి లేదు. అసలు సుఖం అనేది ఎక్కడుందంటే, తృప్తితో ఉన్నవాడికే సుఖం ఉంది, తృప్తి కలిగిన వాడికే సుఖం ఉంది. తృప్తి లేని వాడికి సుఖం లేదు. ఎంతున్నా తృప్తి లేదనుకోండి, వాడికి ఏం సుఖం? ఎంత ఉండి ప్రయోజనమే ఉంది? అంచేత కోరికలకి పరిమితి ఉండాలి, అంతం ఉండాలి. అంతులేనటువంటి కోరికలు కోరుకుంటే అంతులేని కష్టాలు కూడా వస్తాయి. పోనీ 1000 కోరికలు తీరాయి కాబట్టి 1,00,000 అన్నాడు. పోనీ 1,00,000 కోరికలు కూడా భగవంతుడు తీర్చాడు అనుకుందాం. లక్షాధిపస్తథా రాజ్యం, ఇక కోరికలతో పని లేదు, ఏకంగా నాకు రాజ్యం కావాలి, దేశంలో ఉన్న సంపద అంతా కూడా కావాలి, ఈ దేశమంతా కూడా నా వశం కావాలి, ప్రజలు, వారి సొమ్ము, వారి ఆస్తులు ఉపాస్తులు సమస్తము కూడా నాకే కావాలి అని ఈ విధంగా రాజ్యమే కావాలని కోరుకునేటువంటి అత్యాశాపరులు ఎవరో కాదు అందరూ ఉంటారు. ఒకవేళ నీకు కొంత కలిసి వచ్చిందనుకోండి, ఇంకా కలిసి రావాలని కోరుకోవా? ఇక్కడతో చాలు, నాకు ఇంకా కోరికలు లేవు, నాకు అక్కర్లేదు అంటావా? ఎవడో అనడు. అంచేత ఏమిటంటే, కోరికలు అట్టగా ఉంటాయి, అవి తీరకపోవడం, వాటితో పాటు కష్టాలు ఉంటాయి. సరే బాగానే ఉంది, కోరుకుంటే కష్టాలు. అసలు కోరుకోలేదండి, వాడికి కష్టాలు రావా? వాడికి ఏ కోరిక లేదు. కుచేలుడు ఉన్నాడు, ఏం కోరుకోవాలా? ఏమీ కోరుకోవాలా. ఇంట్లో నానా అవస్థలు పడుతున్నా కూడా, ఏ పూట కాపూట తినడానికి దినగండంగా ఉన్నా కూడా ఆ బాధలన్నీ భార్య పడుతోంది తప్ప వాడు ఏమీ పట్టించుకోవాలి, కృష్ణనామం జపం చేసుకుంటూ కూర్చున్నాడు. మరి వాడికి ఆ కష్టాలు రాలేదా? పేదరికం రాలేదా? బాధపడలేదా? అంటే ఏమిటి? కోటీశ్వరులకే కష్టాలు కాదు, మరి దరిద్ర నారాయణులకు కూడా కష్టాలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే వాడికి ఏం లేదు కనుక, పేదవాడు కనుక వాడు కష్టపడుతున్నాడు అని. ఎవరికి తగినటువంటి పీత కష్టాలు పీతవే అంటారు చూడండి. ఎవరికి తగినటువంటి కష్టాలు ఎవరి స్థాయికి తగింది వాళ్ళకు ఉంటాయి. భిక్షాటనం చేసేవాడికి కూడా కష్టాలు ఉంటాయి. ఓ రోజు భిక్షాటనం బాగా దొరికింది, రెండో రోజు కొంచెం తక్కువ దొరికింది, వాడు దిగులు పడతాడు. అయ్యో నేను అంత దొరికి వాడు ఏం దొరకలేదేమిటి, ఎందుకు చేసేది ఉంచి వృత్తి, చేసేది భిక్షాటనమే,
ఆ భిక్షాటనంలో కూడా హెచ్చుతగ్గులు. అంచేత ఏమిటంటే ఎవరిని కూడా తృప్తిపరచడం అనేది చాలా కష్టం. తృప్తి అనేటువంటిది ఉండాలి. తృప్తి కలిగిన వాడికి బాధలు ఉండవు. తనకు కలిగిన దాంతో తృప్తిగా ఉన్నాడు అనుకోండి, వాడంత సుఖవంతుడు ఇంకోలేడు, వాడంత భోగి ఇంకోలేడు, వాడంత అదృష్టవంతుడు ఇంకోలేడు. కానీ తృప్తి ఎలా కలుగుతుంది? కలగదు. ఆశకి చావు లేదు. ఆశలో ఇంకా అత్యాశ, పేరాశ, ఇంకా ఎంత కావాలంటే అంత, దానికి అంతం అంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల ప్రవృత్తి గల వాళ్ళు ఉంటారు. ఉన్నప్పటికీ కూడా కొంతమంది పాపం సాధువులుగా ఉంటారు, ఏ కోరికలు ఉండవు, తృప్తితోనే ఉంటారు, అయినా కష్టపడుతూ ఉంటారు. కష్టాలు అనేటువంటి వాడివి అవి ఒకడి ముఖాన్ని రాసి లేదు. ప్రతివాడికి కష్టాలు ఉంటాయి. ఎవడి కష్టం వాడికి ఉంటుంది. మరి ఎట్టాగండి లోకంలో అందరూ కష్టపడుతూ ఉంటే, ఎవడికి తగినటువంటి స్థాయిలో వాడు కష్టపడుతూ ఉంటే ఈ కష్టాలు తప్పించుకోవడం ఎట్లా? ఒడ్డును పట్టడం ఎట్లా? ప్రశాంతంగా ఉంటే ఎవడు బాధపడతాడు? ముందు మనస్సుకి శాంతి కలిగిందనుకోండి, అప్పుడు అన్నీ వాటంతటవే అణగారిపోతాయి. వాడు ముందు మానసిక ప్రశాంతితో ఉంటే వాడి కోరికలు అణగారిపోతాయి, వాడి భోగాలు వాంఛలు అణగారిపోతాయి. అన్ని విధాలా వాడు ప్రశాంతంగానే ఉంటాడు, కులాసాగానే ఉంటాడు. మరి ఆ పరిస్థితి ఎట్టా వస్తుంది? ఏ విధంగా వస్తుంది అని అంటే దానికి ఒక ఉపాయం చెప్పారు. ఏమిటంటే, ఒకప్పుడు ప్రజలందరూ ఇలాగే బాధపడుతూ ఉంటే, అందరూ దుఃఖపడుతూ ఉంటే, మరి దీనికి అంతం ఏమిటి? ప్రజల కష్టాలు ఎలా తీరతాయి ఆలోచించారు. మరి కొంతమంది మేధావులు ఉంటారు, తపస్సంపన్నులు ఉంటారు, లోకాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు గమనించారు వీటన్నిటికీ కూడాను మన ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది కారణం. కొందరు రాక్షస క్రీడలు చేస్తూ ఉంటారు. ఆ రాక్షస కార్యక్రమాల వల్ల సాధువులైనటువంటి వాళ్ళకి కష్టాలు కలుగుతూ ఉంటాయి. అన్నం పుణ్యం తెలియని వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అంచేత ఎక్కడో రాక్షస ప్రవృత్తి తాండవం చేస్తూ ఉంటుంది అని గమనించారు. నిజంగానే ఆ రోజుల్లో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు చెలరేగిపోతూ ఉండేవాడు. సాధువులైనటువంటి వాళ్ళు, దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు, మంచి బుద్ధి గలవాళ్ళు, ఇందాక నుంచి మనం చెప్పుకున్నటువంటి తృప్తి కలిగిన వాళ్ళు దేవతలే. దేవతల కోరికలు ఉండవు, వాళ్ళు ఎంత ఉన్నా తృప్తిగానే ఉంటారు, వాళ్ళ కష్టాలు ఉండవు, వాళ్ళ బాధలు ఉండవు. అట్లాంటి వాళ్ళనే దేవతలు అంటాం. ఇందాక నుంచి మనం చెప్పుకున్న వర్ణనంతా కూడా దేవతల గురించే. మనుషుల్లో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు, మనుషుల్లో దేవతలు ఉంటారు. కోరికలు లేనటువంటి వాళ్ళు, తృప్తి కలిగినటువంటి వాళ్ళు, స్వాదు ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఈ రాక్షసాంశ కలిగిన వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళకు నాయకుడు తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు చెలరగిపోతూ దేవతలందరినీ కూడా బాధ పెట్టడం మొదలుపెట్టాడు. అయితే దేవతలు ఆలోచించారు, ఏమిటి వీడి పీడ, ఎలాగా వీడిని వదులుచుకోవడం ఎట్లాగా, వీడిని సంహరించడం ఎట్టా, వీడి పీడ వదులుచుకోవడం ఎట్టా అని ఆలోచించారు. అప్పుడు వాళ్ళకి అశరీరవాణి చెప్పింది, శివపార్వతుల యొక్క కుమారుడే వాడిని మట్టు పెట్టగలడు, కాబట్టి శివపార్వతులకు కుమారుడు జన్మించే ప్రయత్నం చేయండి అని అశరీరవాణి కొంతమంది మునులకు చెప్పింది. అయితే శివపార్వతులకు అంత కష్టమైన పని ఏముంది? శివుడు పార్వతి కలిసే ఉంటారుగా, వాళ్ళని ప్రత్యేకించి కలపడం దేనికి? కలిసే ఉంటారంటే వారికి వివాహం జరిగిన తర్వాత నుంచి కలిసి ఉంటున్నారు. అంతకు మునుపు శివుడే, పార్వతే. వారు కలవలేదు. వారు కలిస్తేనే లోకానికి మేలు, వారిని కలపాలి, వారిని సంగమం పొందేటట్టు చేయాలి, సంగమించేట్టుగా చేయాలి అని అశరీరవాణి చెప్పింది. సరే, ఋషులు దేవతలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగో మనం కుమార సంభవం కావ్యం చదువుకున్నాం. కుమార సంభవం కథ మనకి తెలుసు. కాబట్టి మన్మధుడిని ప్రేరేపించాడు ఇంద్రుడు. మన్మధుడు వసంతుడిని, చెలికాడిని వెంట పెట్టుకుని ఆ శివపార్వతులకి సంగమం కలిగేటందుకు గాను, పార్వతి పట్ల శివునికి, శివుని పట్ల పార్వతికి అనురాగం కలిగేటందుకు గాను వాడు పంచశరుడు, మన్మధుడు అనేవాడు పంచబాణుడు. ఆ పంచబాణములు ప్రయోగం చేస్తూ
శివుడి మనస్సు, తపస్సు చేసుకుంటున్నటువంటి శివుని యొక్క మనస్సు చెదరగొట్టి ఆయన దృష్టి పార్వతి మీద లగ్నమయ్యేట్టుగా శివుడు ఎదురుగుండా కూర్చుని పార్వతీదేవి ఆయనకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలు సమకూరుస్తోంది. ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు. ఆవిడ ఆయన వంకే చూస్తూ తదేక ధ్యానంతో పరమేశ్వరుడి మీద దృష్టి నిలిపి ఆయనకు సేవలు అందిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో మన్మధుడు బాణం పెట్టి కొట్టాడు. ఒకసారి శివుడి చిత్తం చెదిరిపోయింది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగుండా పార్వతి, అద్భుతమైనటువంటి లోకాతీతమైనటువంటి సౌందర్య రాశి. ఆవిడ్ని చూశాడు. ఆయన మనసు చెదిరిపోయింది. పార్వతిని చూసిన తర్వాత శివుడేమీ తను అదుపులో పెట్టుకుని ఊరుకోలేదు. ఒకసారి చలించిపోయింది మనస్సు. కానీ ఆయన స్థాణు రుద్ర ఉమాపతి అంటాం కదా, ఆయన స్థాణుడు, రుద్రుడు. ఆయనకి చిత్తచాంచల్యం అనేది కలగదు, కలిగింది. అందుకని కారణం ఏమిటి, నాకు ఇట్లాంటి చిత్తచాంచల్యం కలగడానికి కారణం ఏమిటి అని ఆలోచించాడు. దూరంగా మన్మధుడు పొదల చోటును కూర్చొని రెండో బాణం పెట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని చూశాడు. వెంటనే ఈయన రుద్రుడైపోయాడు. మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కంటి మంటల్లో మన్మధుణ్ణి భస్మావశేషం మదనంచకారా, ఆ మన్మధుణ్ణి బూడిద చేసేశాడు. దాంతో ఎప్పుడైతే మన్మధుడి దహనం జరిగిందో పరమేశ్వరుడు తనకు తపస్సుకు భంగం కలిగింది అనుకున్నాడు. తక్షణం అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. మరి ఎదురుగుండా పార్వతి ఆశ్చర్యపోతోంది. ఏమిటిది, ఏం జరిగింది? ఆవిడ కూడా మన్మథ బాణం తగిలింది. ఆవిడ అనుకున్నది, అయ్యో నా సౌందర్యం అంతా కూడాను పరమేశ్వరుడి కోసమే కదా, అటువంటిది ఈ సౌందర్యాన్ని మెచ్చకుండా ఆయన ఇలా లేచిపోయాడేమిటి? పతులు మెచ్చని చెలువు నిష్ఫలము కాదే, హరవిలాసంలో శ్రీనాథుడు చెప్తాడు. భర్త అంగీకరించినటువంటి మెచ్చుకోనటువంటి సౌందర్యం ఆ కన్యకి ఎందుకు? ఆవిడ ఎంత అందగత్తి అయితే మాత్రం ఎందుకు? అనుభవించవలసిన వాడు అలిగి విడిపోతే ఆ సౌందర్యం ఎందుకు అడవు పాలు కావడానిక అనుకున్నది. ఎలాగైనా సరే శివుణ్ణి వశం చేసుకోవాలనుకుని ఆవిడ సంకల్పించుకొని ఒక తపస్సు చేత మాత్రమే పరమాత్ముడు వశం అవుతాడు, ఇంకా ఏ రకంగానూ ఆయన లొంగడం అనుకుని ఆవిడ ఇక నారచీరలు ధరించి ఆ తపస్సు చేయడానికి తండ్రి హిమవంతుడు, తల్లి మేనకాదేవి వారి అనుమతి తీసుకొని ఆవిడ కొండ కోణంలోకి తపస్సు చేయడానికి వెళ్ళింది. ఘోరమైనటువంటి తపస్సు చేసింది, దీక్షగా చేసింది. పరమేశ్వరుడు అంతటి వాడే, పారిపోయిన వాడే దిగివచ్చి మార రూపంలో వచ్చి కపటజంగం రూపంలో వచ్చి ఆవిడని పరీక్షించాడు. ఆవిడ యొక్క తపస్సు, ఆవిడ యొక్క మనస్సు ఏకాగ్రంగా పరమేశ్వరుని మీద లగ్నమైంది అన్న సంగతి తెలుసుకున్నాక ఆవిడ్ని దగ్గర తీసుకున్నాడు. వారిద్దరూ ఒకటయ్యారు. అయితే మనం మహాశివరాత్రి శివ కళ్యాణం జరుపుకుంటాం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. తర్వాత వారు హిమాలయాల్లో విహరిస్తూ సంగమించబోయేటువంటి సమయంలో అగ్నిదేవుడు ఆసక్తితోటి వీళ్ళు ఎలా సంగమిస్తారో చూడాలి అని ఒక బల్లి రూపంలో ఆ పక్కన నక్కి తిరుగుతూ ఉన్నాడు. చిన్నగా ధ్వని చేశాడు. బల్లులు అరుస్తాయి కదా, ఆ బల్లి మాదిరిగా ఒక చిన్న ధ్వని చేశాడు. పార్వతీదేవి దాన్ని గమనించి ఎవరో వస్తున్నారో ఏమిటో అని అనుకున్నాడు. అప్పటికీ పరమేశ్వరుడు అమ్మవారిని కలవబోతున్నాడు. ఆయన యొక్క వీర్యం స్ఖలించినటువంటి వీర్యం జారిపోతూ ఉంటే శివుడు గమనించుకుని కోపించి ఎవరిక్కడ ఎందుమూలాన్ని ఇట్లా జరిగింది మళ్ళీ ఆయన గమనించాడు. అగ్నిదేవుడు చేసిన పని అని తెలిసింది. వెంటనే అగ్నిదేవుడిని పిలిచాడు. ఒరే, జారిపోయేటువంటి శివవీర్యాన్ని నువ్వు ధరించు అని ఆజ్ఞాపించాడు. ఏం చేస్తాడు? అదేం సామాన్యమైనటువంటి శక్తి. పరమేశ్వరుని వీర్యం అంటే సామాన్యమైనది కాదు. మరి పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆదేశించాడు. వచ్చినట్టు అగ్నిదేవుడు దాన్ని కడుపులో పెట్టుకున్నాడు. కానీ దాన్ని భరించలేక అవస్థ పడుతున్నాడు, నానా బాధ పడుతున్నాడు. అందులో సప్తర్షులు అమావాస్య హోమం తలపెట్టారు. అమావాస్య హోమం తలపెట్టి మరి ఆ హోమం చేస్తున్నారు.
ఆ సప్తర్షులతో పాటు వారి భార్యలు మునిపత్నులు ప్రదక్షిణలు చేస్తున్నారు అగ్ని చుట్టూతో కూడా. అగ్ని ఆ మునిపత్నులను చూశాడు. చూసి మరి వాళ్ళని తాకాలని వాళ్ళని పొందాలని ఆశపడి వీలుగాక తన కోరిక తనలోనే అంచిపెట్టుకుని అగ్ని నశించిపోతోంది, కృషించిపోతోంది గుండంలో, హోమగుండంలో. మరి అగ్ని యొక్క భార్య స్వాహాదేవి ఆవిడ ఇది చూసింది, అగ్నిదేవుని యొక్క భార్య అతని బాధ చూసింది. తర్వాత ఓహో వీడు వాళ్ళ మీద కామంతో ఇట్లా చేస్తున్నాడు, వీడి రోగం కుదర్చాలి అనుకుని ఆ స్వాహాదేవే సప్తర్షుల యొక్క భార్యల్లో అరుంధతిని తప్ప మిగిలినటువంటి 6 ఋషుల యొక్క భార్యల రూపాలు కూడా తానే ధరించి ఆ అగ్నిదేవుడి కోరికను తీర్చింది. అగ్ని గమనించలేకపోయాడు. తను కోరుకున్నటువంటి మునిపత్నులే తనతో సంగమిస్తున్నారు అనుకున్నాడు. ఈ 6 ద్వారా 6 రూపాలని కూడాను స్వాహాదేవి ధరించినటువంటి 6 రూపాలు కూడా షట్కృత్తికలు అంటారు. 6 కృత్తికలు. వీళ్ళు అగత్యుని ఈ 6 కృత్తికలు షట్కృత్తికలు కూడా ఎవరంటే అంటే అరుంధతి తప్ప మిగిలినటువంటి ఋషి భార్యలు. అగత్యుని భార్య లోపాముద్ర, అంగీరసుని భార్య శివ, గౌతముని భార్య అహల్య, భరద్వాజుని భార్య వీర, అత్రిముని భార్య అనసూయ, జమదగిని భార్య రేణుక. ఇట్లా 6 యొక్క రూపాలు స్వాహాదేవి ధరించి అగ్నితో కలిసింది. కొంతమంది ఏమంటారంటే విశ్వామిత్రుని భార్య మాధవి అనేది కూడా ఒక ఋషి భార్య కాబట్టి అంటారు. ఇట్లా కశ్యపుని 13 భార్యల్లో ఒకరిని కలిపి చెబుతూ ఉంటారు. ఒక్కోసారి కలిసి సేకరించిన వీర్యాన్ని అగ్నిదేవుడు ఇట్లా ఈ స్వాహాదేవి సప్తర్షుల యొక్క భార్యల రూపంతో అగ్నిని కలిసినప్పుడు లభించినటువంటి ఆ అగ్ని వీర్యాన్ని, అది అగ్నివీర్యం కాదు, పరమేశ్వరుడు అగ్నిదేవుడు గర్భంలో పెట్టినటువంటి ఈశ్వర వీర్యం అది. దాన్ని 6 దఫాలుగా అగ్నిదేవుడి నుంచి స్వాహాదేవి ఋషిపుత్ర రూపంలో షట్కృత్తికల యొక్క రూపంలో సేకరించింది. దాన్ని గంగా తీరంలో రెల్లు పొదల మధ్యన ఒక బంగారు కలశంలో దాచిపెట్టింది. ఇట్లా 6 సార్లు దాచిపెట్టినటువంటి ఆ వీర్యం నుంచి 6 ముఖాలతో ఒక బాలుడు జన్మించాడు. షణ్ముఖుడు, ఆర్ముఖుడు. ఇట్లా ఈ విధంగా 6 ముఖాలు కలిగినటువంటి కుమారుడు ఉత్పత్తి పాడ్యమి నాడు వీర్య నిషేకం జరిగింది. ద్వితీయ నాటికి గర్భం కనిపించింది. తదియ నాటికి దేహరూపం ఏర్పడింది. ఆ బంగారు కలశంలో ఈ వీర్యం పొందినటువంటి ఆకృతులు. చవితికి సాంగోపాంగంగా సంపూర్ణ ఆకృతి వచ్చింది. పంచమీ తిథికి లేచి నిల్చుని కోదండాన్ని సంధించే పరిస్థితికి వచ్చింది. 2 చేతులతో కూడా ఐరావత సుప్రతీకాలను అణిచిపెట్టాడు ఆ కుమారుడు జన్మించాక. ఒక చేత్తో జన్మతః వచ్చినటువంటి శక్తి ఆయుధాన్ని ఆ బాలుడు ధరించాడు. ఇంకో చేత్తో వినోదంగా ఒక కోడిని పట్టుకున్నాడు. ఋషుల భార్యలకు మరి ఈ సంఘటన వలన కళంకం అంటుకుంటుంది కదా. దాంతో స్వాహాదేవి మరి జరిగినటువంటి తప్పుకి తన బాధ్యత కాబట్టి ఆ ఋషులకి చెప్పింది, అయ్యా నేనే చేశాను, ఇది మీ భార్యలకు తప్పేమీ లేదు, వారి యొక్క పాతివృత్యానికి ఎటువంటి లోపం రాలేదు, వాళ్ళ వలన ఇబ్బంది లేదు, ఇదంతా నా తప్పు అని చెప్పింది. చెప్పిన తర్వాత సరే ఆ ఋషులు ఊరుకున్నారు. తర్వాత జన్మించినటువంటి కుమారస్వామి ఇతను ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు సప్తమాతృకుల్ని కుమార సంహారానికి నియోజించాడు. 7 తల్లుల్ని ఈ కుమారుణ్ణి సంహరించమని చెప్పారు. ఎవరా 7 తల్లులు? సప్తమాతృకులు అంటే అమ్మవారి రూపాలు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, మరి చాముండి. ఇట్లా మరి వీళ్ళంతా వచ్చి పోరాడుతూ ఉంటే ఇంద్రుడు కూడా వీరితో కలిసి కుమారుడు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు విసిరినటువంటి వజ్రాయుధం ఆ కుమారస్వామికి కుడి భాగాన తగిలింది. అక్కడి నుంచి బంగారు రంగుతో మేఘమగంతో శక్తిని ధరించినటువంటి ఒక పురుషుడు కుమారస్వామి యొక్క కుడి భాగం నుంచి ఆవిర్భవించాడు. అతని పేరు విశాఖుడు. అతనితో పాటు లెక్కకు మించినటువంటి బాలబాలికలు కూడా ఉద్భవించారు. లక్ష్మీదేవి కుమారుణ్ణి చూసి
అతన్ని గౌరవించి శృంగార కమలాన్ని చేతుల్లో ధరించేసి అతన్ని చేరింది. ఆవిడే శ్రీవల్లి. పంచమి రోజున శ్రీవల్లి కుమారుణ్ణి వివాహం చేస్తుంది. 6వ రోజుకి ఆయన జగాలన్నిటినీ కూడా జీవించారు. జన్మించిన 6వ రోజుకే లోకాలన్నీ జీవించారు. ఇంద్ర పదవిలో ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోయాడు. అయితే కుమారస్వామి ఇంద్రుణ్ణి, నీ పదవిలో నువ్వే ఉండు, నేను దేవతలకి కాపుగా ఉంటాను, దేవసేనకి ఆధిపత్యం వహిస్తాను అన్నాడు. ఇంద్రుడు కుమారుడికి దేవసేనాధిపత్యం ఇచ్చి పట్టాభిషేకం చేశాడు. బ్రహ్మ కుమారుడి కోసం సృష్టించిన దేవసేన అనే ఒక బాలిక సౌందర్య రాశి. ఇంతకాలం ఇంద్రుడు పెంచాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఇచ్చి కుమారుడికి షష్ఠి రోజున వివాహం చేశాడు. ఆ విధంగా కుమారస్వామికి ఇంద్రసేన, దేవసేన అనేటువంటి అమ్మాయి కూడా భార్య. షట్ కృతికల రూపంలో స్వాహాదేవి కన్న కుమారుడు ఈ కుమారుడు. కాబట్టి ఈయన్ని ఈ కృతికలకు జన్మించిన వాడు కనుక కార్తికేయుడు. స్వాహాదేవి ఆ శివవీర్యాన్ని స్కందం చేసింది, విక్షిప్తం చేసింది, అందువలన పుట్టాడు. కాబట్టి ఆయన్ని స్కందుడు అన్నారు. షట్ కృతికలకి కూడా ఈ 6 రూపాలు పొందినటువంటి ఈ కృతికలు ఎక్కడుండాలి అని వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని చూపించమని కుమారుడు ఇంద్రుడిని అడిగాడు. రోహిణీ నక్షత్రం పక్కన ఉండేటువంటి అభిజిత్ అనే నక్షత్రం సౌతులందరినీ మించి తానే చంద్రుడికి ప్రియభామిని కావాలని తపస్సు చేయడానికి వెళ్ళిందని, ఆ ప్రదేశం ఖాళీగా ఉందని, కాబట్టి ఈ షట్కృతికల్ని కూడా అగ్నిదైవత్యం అనే పేరుతో కృతికా నక్షత్రంగా ఈ షట్కృతికలు కూడా రూపాన్ని ధరించి ఆ ప్రదేశంలో ఉంటారు అని ఇంద్రుడు కుమారుడికి చెప్పాడు. కాబట్టి గ్రహాలు ఆకాశంలో సంచరించే మార్గాన్ని క్రాంతి వలయం అంటాం. భూగోళం యొక్క ఇరుసు ఊహారేఖను పొడిగిస్తే అది క్రాంతి వలయాన్ని తాకే ప్రదేశం జ్యోతిర్వలయానికి ఆదిమ స్థానం. సంప్రదాయం ప్రకారం అది అశ్విని నక్షత్ర ప్రదేశం. కానీ ప్రతి సంవత్సరము ఆ బిందువు కొంత జరుగుతుంది. దాన్ని విషువత్తు అంటారు. ఈ విషువచ్చలనాన్ని పూర్వం భారతీయులు, గ్రీకులు మాత్రమే గుర్తించారు. ఇప్పుడు ఆ బిందువు అశ్విని నక్షత్రం తర్వాత 23.5 డిగ్రీల్లో ఉన్నట్టుగా ఆధునికులు నిర్ధారించారు. దీని ప్రకారం కుమారస్వామి జననం విషువచ్చలన బిందువు అయినటువంటి కృత్తికలో ఏర్పడినట్టుగా రుజువైంది. తర్వాత ఈ సప్తమాతృకలో కూడా హవిష, కాళి, కౌశిక, ఉద్ధత, శారిక, ఆర్య, వైధాత్రి అనే వాళ్ళు తమని ముల్లోకాలకు మాతృకులుగా నియమించమని ఇంద్రుణ్ణి అడిగారు. ఇంతకుముందు బ్రాహ్మి, మాహేశ్వరి వంటి వాళ్ళని దేవతలుగా పరిగణించవద్దు అన్నారు. అయితే ఈ మాటల్ని కుమారస్వామి విని ఆయన అంగీకరించాల. వాళ్ళు మా కోరిక తీర్చాల్సిందే అని పట్టుబట్టారు. వాళ్ళు లోకంలో పసిబిడ్డల్ని ఎప్పుడూ బాధిస్తామని, బాలగ్రహాలుగా కుమారుని దయవల్ల తాము వర్ధిల్లుతామని కోరారు. పిల్లల్ని బాధ పెట్టేటువంటి వరం మాకిమ్మని కోరారు. కుమారస్వామి ఇది అన్యాయం అన్నాడు. అంటూనే సరే మీరు అడుగుతున్నారు కాబట్టి అలా చేయండి, కానీ ఎవరైతే మరి మిమ్మల్ని ఆరాధిస్తారో వాళ్ళని మాత్రం మీరు పీడించకండి. అది కూడా ఈ బిడ్డలకు 16 ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే మీ వేధింపు ఉంటుంది, ఆ తర్వాత మీరు పిల్లల్ని బాధించలేరు అని చెప్పాడు. వీళ్ళకి రక్షణగా కుమారుడు తన దేహం నుంచి స్కందాపస్మారం అనే పిశాచిని సృష్టించాడు. దాన్ని వీళ్ళకి తోడుగా పంపించాడు. కాబట్టి కుమారస్వామిని కనుక పూజించినట్లయితే ఎవ్వరికీ ఎటువంటి చీడపీడలు కూడా కలగవు, బాలారిష్టాలు కలగవు, గ్రహబాధలు కలగవు, ఈతి బాధలు ఉండవు. మొట్టమొదటి మనం చెప్పుకున్నామే, ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు లోకంలో. అందరూ కూడా రకరకాల ఈతి బాధలకి గురవుతున్నారు. గ్రహ బాధలకి, రాక్షస బాధలకి, క్రీడా పిశాచాలకి గురి అవుతున్నారు. వీళ్ళకి ఒడ్డెక్కే మార్గం ఏమిటి అని అనుకున్నాం కదా. అదిగో ఆ దారి కుమారస్వామి యొక్క ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించినట్లయితే, కుమారస్వామిని కనుక పూజించినట్లయితే వారికి ఏ రకమైనటువంటి బాధలు ఉండవు.
వారి కోరికలన్నీ తీరతాయి. ఆయన కారణజన్ముడు, పరమేశ్వరుని అంశతో అమ్మవారికి వారి యొక్క వీర్య ప్రభావం చేత అగ్ని గర్భంలో పుట్టినటువంటి వాడు. చేత ఇక్కడ కుజగ్రహం అనేటువంటి నవగ్రహాల్లో మనం ఒకటి చూస్తాం. ఆ కుజగ్రహం యొక్క శాంతి జరగాలంటే కుమారస్వామి పూజించాలి. వివాహం కానటువంటి వారు, వివాహం ఆలస్యం అయ్యేటువంటి వారు, వివాహితులైనప్పటికీ కూడా భార్యాభర్తలు ఎడబాటు కలిగేవాళ్ళు, అంతకంటే దాంపత్య సుఖం లేకుండా బాధపడేవాళ్ళు, సంతానం లేక బాధపడేవాళ్ళు, విడాకులు కోరుకుంటూ ఒకరినొకరు తన్నుకునేవాళ్ళు, ఇలాంటి ఈ రకమైనటువంటి వారి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం కుమారస్వామి. కాబట్టి ఎవరికి ఎటువంటి బాధ కలిగినా కూడా దాన్ని తీర్చడానికి సర్వసముద్రుడైనటువంటి వాడు కుమారస్వామి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. కాబట్టి ఆయనలో అగ్నితత్వం ఉంది, కుజగ్రహం యొక్క అంశం ఉన్నది, రాహుతత్వం ఉన్నది, సుబ్రహ్మణ్యం నాగరాజు. కాబట్టి ఆలోచించి ఈ చెప్పిన దాంట్లో మీకు ఏది ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరు గుర్తించి ఈ రకంగా చేసుకుంటే గ్రహశాంతి, అన్ని గ్రహాలు కూడా శాంతిస్తాయి. కేవలం కుజుడు ఒక్కడే కాదు, దుష్టగ్రహం ఏదైతే మిమ్మల్ని బాధిస్తుందో ఆ గ్రహానికి శాంతి జరిగి అది అవతల వెళ్ళిపోతుంది, మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం తృప్తి అని. ఆ తృప్తి కలగాలి అంటే, శాంతి కలగాలి అంటే, సుఖం లభించాలి అంటే కుమారస్వామిని ధ్యానించాలి, ఆయన్ని పూజించాలి. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి ఈ వీడియోను అందించండి. నమస్కారం.